రామదాసు శిస్తు సొమ్ముతో భద్రాచల ఆలయ నిర్మాణం జరిపించాడని, చెరసాలలో బంధించబడ్డాడని అందరికీ తెలుసు. కానీ అప్పటికి ఆలయ నిర్మాణం పూర్తి అయినా శిఖర భాగం మిగిలిపోయిందట. అప్పటి ఆలయ పెద్దలు శిఖర స్థానంలో పూర్ణకుంభం పెట్టారుట. కానీ చిన్న గాలి వీచినా ఆ పూర్ణకుంభం కింద పడిపోయే ప్రమాదం ఉంది కదా, మరి అది అరిష్టం కూడాను. ఈ విషయం తెలిసిన రామదాసు చెరసాలలో చాలా మదన పడేవాడుట. కానీ రామదాసు చెరసాల నుండి విడుదల అయిన అనంతరం ఒకసారి గోదావరిలో స్నానమాచరిస్తుండగా సుదర్శన చక్రం రామదాసు చేతికి తగిలిందట. అది రామప్రసాదితంగా భావించి దానిని పూర్ణకుంభ స్థానంలో ప్రతిష్ఠించారుట రామదాసు. మరి ఒకసారి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అని స్మరిద్దామా?